మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్ణాటక రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు చాలా సీనియర్ నాయకులైన తెలుగు ఉనికిని అస్తిత్వాన్ని బెంగళూరులో కాపాడుతూ తెలుగు ప్రజల ప్రతినిధిగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటున్న పెద్దలు రామలింగారెడ్డి గారు, సుదీర్ఘకాలం సినిమా రంగంలో ఉంటూ ఒక సహజ నటిగా పేరు తెచ్చుకొని ఇవాళ రాజకీయాల్లో కూడా రాణించి అనేక మందికి ఆదర్శంగా ఉంటున్న జయసుధ గారు, వైవిధ్యభరితమైన నటనతో నిజానికి చెప్పాలంటే నేను చిన్నప్పుడు సుమన్ గారి సినిమా చూసి ఇంటికి వెళ్ళి కరాటే ప్రాక్టీస్ చేసేవాడిని. కాలు వెనికింది కానీ కరాటే రాలే. అటువంటి సుమన్ గారు, శ్యామరాజు గారు, గంగరాజు గారు, ఆది కేశవ నాయుడు గారు, లక్ష్మీరెడ్డి గారు, వాఖ్యాత, మరి ఇంకో సింగర్ అవసరం లేదు, అంత మాధుర్యం ఉంది ఆ గొంతులో, అటువంటి లక్ష్మి గారు, ముఖ్యంగా ఇవాళ ఈ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల్లో ఆయన అభిమానులుగా, తెలుగు భాషాభిమానులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కర్ణాటకలో ఉంటున్న తెలుగు సోదరీమణులందరికీ కూడా నమస్కారం. ముందుగా మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక జక్కన్నగా, ఒక దేవదాసుగా, ఒక చిర యశస్సును సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారికి మన అందరిపైన ఒక చెరగని ముద్ర వేసిన నాగేశ్వరరావు గారి 100 సంవత్సరాలు నేను శత జయంతి వారిది. ఆ సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా నవయుగ వైతాళికుడు, అభ్యుదయవాది, సాంఘిక దురాచారాల మీద గలాన్ని కూడా ఎత్తిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారి జయంతి సందర్భంగా వారికి కూడా నివాళులు అర్పిస్తున్నాను. తెలుగు విజ్ఞాన సమితి నాకు రాధాకృష్ణరాజు గారితో చాలా సంవత్సరాలుగా పరిచయం. దానికి ఒక కారణం ఉంది. నేను దాదాపు 25 సంవత్సరాల పాటు ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారితో ప్రయాణం చేశాను ఆర్గనైజేషన్ తరఫున. కాబట్టి వారికి మిత్రత్వం ఉంది కాబట్టి ఆ సందర్భంగా ఎప్పుడు కలిసేవాడిని. అప్పటి నుంచి చూస్తూ ఉన్నా కొన్ని దశాబ్దాలుగా తెలుగు భాషను పరిరక్షించే క్రమంలో ఎప్పుడో తెన్నేటి విశ్వనాథం గారు 70 దశాబ్దాల ముందు ప్రారంభించిన తెలుగు విజ్ఞాన సమితిని దాన్ని కొనసాగిస్తాను అనేక మంది మధ్యలో ఆంధ్రరావు గారు కానీ ఇతరత్ర దాన్ని కొనసాగిస్తూ తెలుగు భాషను పరిరక్షిస్తూ తెలుగు జాతి ప్రయోజనాలను కూడా బెంగళూరులో, ముఖ్యంగా కర్ణాటకలో బెంగళూరులో కాపాడుకుంటూ ఇవాళ భావి తరాలకు కూడా మన భాష, మన సంస్కృతి, సంప్రదాయం, దాని మహోన్నత్వం, మనకు వారసత్వంగా లభించిన వాటి గురించి ఘనంగా చెప్పుకుంటూ భావి తరాల మీద కూడా తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక అభిరుచి పెరిగేలాగా చేస్తున్న సందర్భంగా నేను రాధాకృష్ణరాజు గారిని ప్రత్యేకంగా ఆ నిర్వాహకుల్ని, ఆ కార్య బృందాన్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇటీవల నా ధర్మవరం నియోజకవర్గం, నాది అసెంబ్లీ బెంగళూరు దగ్గర. నేను వారిని పిలువలా, వచ్చారు, నేను వారిని అడగలా, సహాయం చేశారు. నేను వాడిని కోరలా, ప్రచారం కూడా చేసి 3 సార్లు ఏమో ఆ వయసులో కూడా ఆయన ప్రత్యేకంగా అన్నా, సార్ ఏంటి సార్ మీరు ఎన్నికల్లో అంటే నాకు కలవకుండా వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు కలవకుండా వెళ్ళిపోతున్నారు, నాకు తర్వాత తెలుస్తుంది. నా హడావిడిలో నేనున్నా, నా కొత్త నియోజకవర్గం ఎక్కడి నుంచో నాకు కడప జిల్లా వాడిని తీసుకొచ్చి ఆ కొత్త నియోజకవర్గం వేసి పోవాలని వదిలేశారు నన్ను. సరే ఒక 30 రోజులు యజ్ఞం, ఆ యజ్ఞంలో ఎప్పుడు ఎవరు వస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఎవరు వాళ్ళు కాస్త ఇది వేసి వెళ్ళిపోతున్నారు, నెయ్యో గియ్యో ఆ యజ్ఞం కాలుతూ ఉండడం కోసం ఆ విషయం గమనించమని కాదు, కానీ తర్వాత తెలిసేది. వారికి ఆ సందర్భంగా నా ఎన్నికల సందర్భం కూడా ప్రచారానికి వచ్చినందుకు అవకాశం మధ్యలో నాకు దొరకలేదు. ఇవాళ వ్యక్తిగతంగా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇన్ని సంవత్సరాల పాటు వీటిని కొనసాగిస్తూ దాంట్లో పేరులో విజ్ఞాన సమితి అని ఉంది. కానీ చేస్తున్న కార్యక్రమాలేమో తెలుగు భాష పరిరక్షణ, సేవా కార్యక్రమాలు ఇటువంటివి. మరి దానికి విజ్ఞాన సమితి అని ఎందుకు ఉందో దాని వెనకలు ఏదన్నా అంతరార్థం పరమార్థం ఉంటుంది. బట్ ఆ పేరు చూస్తూనే ఏదో దానితోడు తెన్నేటి విశ్వనాథం గారు చేతుల మీద స్థాపించబడింది. కానీ ఇక్కడ ఏ కారణమైనప్పటికీ కూడా తెలుగు భాషను పరిరక్షించడానికి తిరుమల విద్యానికేతను స్థాపించి తెలుగు భాష ఇప్పుడు కూడా వారి వేదన అంతా ఈ భాష అంతరించిపోకూడదు. కర్ణాటకలో బెంగళూరులో ముఖ్యంగా మనం రెండో అత్యధిక సంఖ్యలో ఉంటున్న జనాభా తెలుగు జనాభా కాబట్టి తెలుగు భాషను మర్చిపోకుండా పిల్లలకి నేర్పించాలి. కాబట్టి దాని గురించి ఈ వేదికను కూడా ఉపయోగించుకొని మంత్రి గారిని అడిగారు. ఈ వేదికని మంత్రి గారికి పాపం ముఖ్య అతిథిగా ఆహ్వానించి అక్కడ కూడా మళ్ళీ ఒక ఫిట్టింగ్ పెట్టి, సార్ అక్కడ స్థలం ఇవ్వండి సార్, మంచిది అంటే దాంట్లో ఆయన ఆ భాష మీద ఆయన తన వారి పట్ల ఉన్న ప్రేమ వీటిని చూపిస్తుంది. నిజంగా సార్ మీ సేవానిరతికి, మీ బృందం చేస్తున్న పనికి చేతులెత్తి నమస్కరించాలి. అది కాక మనకు రాయలసీమ, కర్ణాటకలో ఇవాళ ఇప్పుడే బయట ప్రారంభించాం. అలసాని, పెద్దన, ఎర్రప్రగడ విగ్రహాలని ప్రారంభించడం జరిగింది, తయవర్ణ చిత్రాలని. అంటే ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చిన పెద్దలు శ్రీకృష్ణదేవరాయలు, కళా పోషకులు. ఆయన పేరుతో ఈ శ్రీకృష్ణదేవరాయ కళామందిరాన్ని నిర్మించి దీంట్లో నాకు చిన్న నా భాగస్వామ్యం ఉంది. నా భాగస్వామ్యం అంటే పెద్దదేం కాదు. వెంకయ్యనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు నేను వారికి చెప్పాను, నేను మీకు వారికి సహాయకుడిగా ఉండేవాడిని, మంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా ఉండేవాడిని. సో ఆయన రాయాల్సిన ఏదైనా కూడా 25 లక్షలు దీనికి ఇచ్చారు కళామందిరాన్ని. కానీ ఆ ఉత్తరం రాయాల్సిన పని నేను పూజారి బాధ్యతను వహించాను ఆ రోజుల్లో. కాబట్టి నా వంతు కూడా కాస్త ఉందని గుర్తు చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. పూజారి బాధ్యత మాత్రమే, ఎందుకంటే ఉత్తరం రాసి పంపడం, ఎంపీ లాడ్స్ కమిటీతో దాన్ని మాట్లాడడం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయించడం, త్వరితగతిన నిధులు విడుదల చేయించడం, నిర్మాణం పూర్తి కావడానికి సహకారంలో ఒక వృత్తాభక్తిగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ చాలా సంతోషకరమైన దినం. ఏఎన్ఆర్ గారు ఆయన వారిని ఇప్పుడే చెప్తున్నారు, లక్ష్మీరెడ్డి గారు 2 కళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమకి, ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ కానీ ఒక తెలుగు చిత్ర పరిశ్రమ వినీలాకాశంలో 2 ధృవతారలు లాంటి వాళ్ళు. తెలుగు పరిశ్రమ అంటే ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని, చిత్ర పరిశ్రమ అనుకోకుండా ఇంకా పరిశ్రమ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. మాట్లాడాలంటే 70% వాళ్ళిద్దరి గురించే మాట్లాడి మిగతా 30% ఇతర గురించి. ఎవరు కించపరచడం, తక్కువ చేసే ప్రయత్నం చేయట్లా. కానీ ఆ రంగంలో ఎవరు లేనప్పుడు అటువంటి వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ అందరిని మెప్పులు పొందారు. లేకపోతే మంచి వయసులో ఉన్నప్పుడు చూడండి, వైవిధ్యభరితం నేను ఎందుకన్నానంటే మంచి వయసులో ఉన్నప్పుడు దేవదాసు లాంటి బరువైన పాత్రను పోషించి అందరిని మెప్పించారు నాగేశ్వర గారు. కాస్త వయసు పెరిగిన తర్వాత ప్రేమాభిషేకంలో గంతులేసి డ్యాన్సులు వేశారు. జయసుధ గారు మేడం ఇక్కడే ఉన్నారు, జయసుధ గారితో అంటే ఆ తనకి ఆ సమకాలీన పరిస్థితులకి, ఆ భౌతిక వాస్తవాలకి అనుగుణంగా మార్చుకుంటూ ఆ క్యారెక్టర్లను కూడా దానికి అనుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. పాత రోజుల్లో బరువైన పాటలు వేసి మారుతున్న రోజుల్లో ఎందుకంటే యువత ఉండింది, డ్యాన్సులను వీటిని స్పీడు పాజు బీట్లను ఇష్టపడే రోజులు వస్తున్న రోజుల్లో దానికి అనుగుణంగా మార్చుకుని ఆ ప్రయత్నంలో కూడా ప్రజల్ని మెప్పించగలిగారు. అందుకని అంత పెద్ద హిట్ ప్రేమాభిషేకం, చాలా పెద్ద హిట్. నేను చిన్నప్పుడు నేను ఈ విషయంలో ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది ఒకటి ఉంది. నేను మొట్టమొదటిగా తెలుగు సినిమా చూసింది నేను ఇక్కడ కాబట్టి చెప్పట్లే, ఈ సందర్భంలో జయసుధ గారు ఉన్నారని కూడా చెప్పట్లే. మా అమ్మ చేయబెట్టుకొని నేను విజయ్ కుమార్ థియేటర్, మా ఊరు పొద్దుటూరులో విజయ్ కుమార్ థియేటర్లో చూసిన మొట్టమొదటి సినిమా ఎదురీత. దాంట్లో జయసుధ గారు ఉన్నారు. ఆ పాట నేను పూర్తి పాడగలను. నాకు తెలియదు, అప్పుడు అర్థం కూడా తెలియదు. అంత దాంట్లో ఆర్ద్రత ఇవన్నీ ఉంటాయి. ఎదురీతకి అంతం లేదా అని ఆ పాట ఎందుకంటే నాకు మొదటి సినిమా బాగా గుర్తుండిపోయింది. అది ఎప్పటికీ అలాగే గుర్తుండిపోయింది. ఏఎన్ఆర్ గారు వారి గురించి ఏం చెప్పాలి, వారి క్యారెక్టర్ గురించి ఏం చెప్పాలి. మామూలు సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన అదృష్టాన్ని సినీ రంగంలో ప్రయత్నించుకుంటూ ఎన్నో ప్రతికూలత మధ్య ఒడుదుడుకులను ఎదుర్కొంటూ విజయం సాధించారు. ఆయన ఏది చదువుకోకుండా, ఏ నేపథ్యం లేకుండా ఆయన ప్రయాణం సాగించి తర్వాత అగ్రనాయకుడికి ఏదైనా మనం సాధించిన తర్వాత పాత విషయాన్ని వచ్చేస్తాం. కానీ తను 17 ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమకు వచ్చి తన అదృష్టం పరీక్షించుకునే క్రమంలో ఎన్నో కష్టపడ్డారు. చదువును బ్యాక్ బెంచ్కి వదిలేశారు. కానీ నేను విన్నది ఏంటంటే తర్వాత ఆయన అగ్రనాయకుడు ఎదిగిన తర్వాత కూడా చదువును కొనసాగించారని, అది కాకుండా వారి సొంత ప్రాంతంలో విద్యాలయాలు నిర్మించి విద్యా దానం కూడా చేశారని. దీనికన్నా ఆదర్శవంతమైన జీవితం ఏముంటుంది?
తను చదువుకోలేదు, తర్వాత చదువుకున్న తర్వాత మరి 10 మందికి తమ ప్రాంతంలో చదువునిచ్చే ప్రయత్నం చేశారు. ఈ మధ్య వార్తలు ఇప్పుడే ప్రస్తావించారు, మరి సరైన సమయంలో కాలేదు మీరు మంత్రి అని. ఎందుకు వారి బుడమేరు వరదలు అందరూ చూశారు మీరు. ఆ బుడమేరు మీద వరద నిర్మించడానికి కూడా ఏఎన్ఆర్ గారు ఇవాళ పేపర్లో చదివాను సహకారం అందించారట. అంటే ఎంత దార్శనికత చూడండి. ఆ రోజుల్లోనే ఈ బుడమేరు కారణంగా ఈ ప్రాంతానికి ఇబ్బంది వస్తుంది, కానీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవసరం ఉంది, అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే సహాయం చేశారు. అందుకే నేను చెప్తుంటే ఈ సందర్భంగా చెప్పాలి, ఆ జీవితాన్ని వారు నిజంగా జీవితంతో పోరాడే క్రమంలో జీవితాన్ని చదివారు. జీవితాన్ని చదివే క్రమంలో జీవితాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. జీవితాన్ని ప్రేమిస్తూ జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. యువతకు నేను చెప్పేది ఏంటంటే ఇదే ఆదర్శంగా తీసుకోవాలి. పోరాటం, చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మనిర్భరత భావంతో ఇవాళ యువత నిరుత్సాహపడిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎన్ని కష్టాలు, ఎంత కఠోర పరిశ్రమ ఉంటే ఈ స్థాయి దాకా వస్తారు. ఎంత అంకితభావంతో పని చేయకపోతే పేరు చెప్పడానికి ఈ అవార్డు రాలేదు అక్కినేని నాగేశ్వరరావు గారికి అని చెప్పడానికి లేదు. నంది అవార్డులు వచ్చాయి, తమిళనాడు ఇచ్చే అవార్డులు వచ్చాయి, ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి, దాదాసాహెబ్ ఫాల్కే ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ కూడా వచ్చింది. అంటే ఈ అవార్డు ఆయన రంగంలో రాలేదు అని చెప్పడానికి లేని విధంగా, అంటే ఎంత అంకితభావంతో పనిచేశారా, ఎంత కఠోర పరిశ్రమ దీని వెనకల ఉందనే విషయాన్ని గుర్తు చేసి ఆ విఘ్నత, స్థితప్రజ్ఞత, ప్రాప్త కాలజ్ఞత లేకపోతే ఏఎన్ఆర్ గారిని ఈరోజు మనం 100 సంవత్సరాల తర్వాత, అంటే 100 శత జయంతి ఉత్సవాలు జరుగుతుంటే ఇంతమంది వచ్చి బెంగళూరు లాంటి పట్టణంలో వచ్చి ఉన్నారంటే ఆయన అంతటి ఆదరణ పొందడానికి ఎంతో కష్టపడే ఇక్కడ దాకా వచ్చారనే విషయం అర్థం చేసుకోవాల్సింది. మిత్రులారా, నేను ఈ సందర్భంగా చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కర్ణాటకలో నాకు ప్రత్యేక అనుభవం ఉంది, ఎందుకంటే బల్లార్లో చదివా, బెంగళూరులో కూడా చదివాను. ಅನಂತಕುಮಾರ್ ಗಾರು ಎప్పుడు ಸರ್ ಅವರು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ರು ಸರ್, ಯಾವಾಗಲೂ ಎಲೆಕ್ಷನ್ ಕ್ಯಾಂಪೇನ್ ತಗೊಂಡು ಹೋದ್ರಿ ಆಂಧ್ರಾಗೆ ನಾವು ಒಂದೇ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಕನ್ನಡ కస్తూరి తెలుగు తేట. ఎప్పుడు అదే చెప్పేవారు ఆయన, కన్నడ కస్తూరి తెలుగు తేట. అంటే ఈ రెండు భాషల మధ్య పెద్దగా వైరుధ్యం లేదు, సంస్కృతి సాంప్రదాయాలు కూడా పెద్దగా వైరుధ్యం లేదు అని చెప్పే ప్రయత్నం చేసేవారు. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడ ఉంటూ కన్నడకి తెలుగుకి సాంస్కృతిక రాయబారులుగా ఉంటూ మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకుంటానే ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ వీళ్ళ పద్ధతుల్ని గౌరవించుకుంటూ మీరు మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా వ్యాపార రంగంలో కూడా రాణించిన. ఇప్పుడే అడుగుతున్న శ్యామరాజు గారిని, సార్ మీరు జీవితకాలం మీరే అధ్యక్షుడిగా ఉంటారా హోటల్స్ అసోసియేషన్ కంటే? ఆయన చిరునవ్వు నవ్వుతున్నారు. అంటే వ్యాపార రంగంలో కూడా మీరు కాంట్రాక్టర్ చూసినా, హోటల్ రంగంలో చూసినా, ఇతరులతో చూసినా ఎవరు ఈ ఫ్లైట్లో కనిపిస్తే బెంగళూరు అంటే నేను అడుగుతా, ఏంటి బాబు రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అండి. అంటే మొత్తం బెంగళూరు కబ్జాన్ని కూడా రియల్ ఎస్టేట్ విషయంలో ఆంధ్ర వాళ్ళు ఇది చేసుకున్నారు. దానికి బెంగళూరు ప్రజలు కూడా మనల్ని అక్కురం చేర్చుకున్నారు. అదేవిధంగా కర్ణాటక ప్రజలతో కూడా మమేకం కావాలి, మమేకం మీరు అవుతూ ఉన్నారు. రెండింటికి మధ్య రాయబారులుగా ఉండాలి. అదే విషయంలో చాలామంది చేస్తున్నారు, నేను కొత్తగా చెప్పనవసరం లేదు. గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఆర్థికంగా స్థిరపడి కర్ణాటక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతూనే అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే గతంలో అనేక సందర్భాల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు వరదల సందర్భంలో కూడా నేను ఇస్తానని రాధాకృష్ణరాజు గారు మీ అందరి తరఫున మీ అందరి సహకారంతో ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ పద్ధతిని కొనసాగించాల్సింది. గివ్ బ్యాక్ టు ద సొసైటీ, గివ్ బ్యాక్ టు యువర్ మదర్ ల్యాండ్. ఈ విషయాన్ని కొనసాగించడం నిజంగా సంతోషించే పరిణామం, అభినందించే విషయం కూడా నేను తెలియజేస్తున్నా. నాకు చిన్న బెంగళూరుతో కనెక్షన్ గురించి నేను చెప్పాను, ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ విషయం మాత్రం చెప్పాల్సింది. నేను బళ్ళార్లో పీహెచ్డీ చదివాను. ఏదో ఎన్నో కళలతో బెంగళూరు పట్టణాన్ని మదనపల్లిలో పాలిటెక్నిక్ చదివి బెంగళూరుకు వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇంజనీరింగ్ అయిపోదాం, ప్రయత్నం చేద్దామని చెప్పి ఇంజనీరింగ్ చేయడం ఎంఐ చదవడం మొదలుపెట్టాను 93లో. ఆ క్రమంలోనే నేను అప్పుడే ఈ భారతీయ జనతా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి బెంగళూరుకి ఇన్ఛార్జిగా వచ్చారు వెంకయ్యనాయుడు గారు. ఆ సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో చేస్తున్న అతను, తెలుగు వచ్చిన అతను, కాస్త ఇంగ్లీష్ వచ్చిన అతను ఉంటే ఎవరైనా వెతుకుతుంటే వారందరూ నన్ను సూచించారు. నేను సార్ నన్ను వదిలేను సార్, నేను ఏదో ఇంజనీరింగ్ చేయాలి, పెద్ద ఇంజనీర్ కావాలని చెప్పి నేను కోరికలతో వస్తే ఇప్పుడే చదువుతున్నా మీరంటే లేదు ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం సాయం చేస్తే చాలు, కొన్ని డ్రాఫ్టింగ్ స్కిల్ ఉన్నాయి కదా, అది ఇది అన్నారు. మంచి సార్ అన్నా. నా ఢిల్లీ నేను మనసులో ఏదో పెట్టుకొని చెప్పారని. తర్వాత ఒక సంవత్సరం ఢిల్లీలో చిన్న పని ఉంది, పోదాం పదని ఢిల్లీ తీసుకెళ్ళారు. ఢిల్లీ నుంచి ఇప్పటిదాకా నేను రాలేకపోయా, ఇటీవలే ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను. అది 24 ఏళ్ళు. నేను ఎందుకంటే ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా, 24 ఏళ్ళ ఆయనతో అనుబంధం, 30 సంవత్సరాలు నా పార్టీ భారతీయ జనతా పార్టీతో అనుబంధం కారణంగా ఇవాళ
నాకు బహుశా అక్కడ ఉంటే ఇంజనీరింగ్ ఉండేదో, ఇక్కడ నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్కింగ్ ఫర్ హోమ్ అని చెప్పుకునేవాడిని, బహుశా నాకు తెలియదు. కానీ అయితే ఈ బెంగళూరు నాకు నా దీనికి దోహదపడింది. ఇవాళ నేను మీ అందరి ముందుకు వచ్చి ఇవాళ నేను రాష్ట్ర మంత్రిగా ఉండగలుగుతున్నానంటే ఆ బెంగళూరు చాలా దోహదపడిందనే విషయాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఈ సందర్భంగా నాకు ఎప్పుడు అవకాశం రాలేదు, ఎందుకంటే నేను చాలాసార్లు ఈ తెలుగు సమావేశాల్లో వచ్చేవాడిని. నా పరిస్థితి నోట్బుక్లు పెట్టుకుని పెన్ను పెట్టుకుని వెనకలు కూర్చొని వెంకయ్యనాయుడు గారు ఏం పాయింట్ రాయాలో రాసి ఇవ్వడమో, లేదా ఆయన చెప్పిందని రాసి మీడియాకి ఇవ్వడమో ఆ పని చేసేవాడిని. కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి మీ అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, ఏఎన్ఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, నాకు ఏఎన్ఆర్ గారిని నేను 2-3 సందర్భాల్లో చూసే, దగ్గరగా కూడా చూస్తున్నాను. కానీ నాకు వారి కుమారుడు నాగార్జున గారితో మంచి మిత్రత్వం ఉంది. నిన్న రాత్రి కూడా వారితో మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో ఐఎన్బి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ సంజయ్ జాజు గారితో నిన్న మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ కొత్తగా ఏఎన్ఆర్ గారి 10 చిత్రాల్ని, భార్యాభర్తలు, డాక్టర్ చక్రవర్తి, దేవదాసు, ప్రేమనగరు, ప్రేమాభిషేకము, మిస్సమ్మ, గుండమ్మ కథ, ఇట్లాంటి 10 చిత్రాలని చేసి వాటిని 4Kలో మళ్ళీ రిలీజ్ చేస్తాను. 30 పట్టణాల్లో ఏఎన్ఆర్ గారి సినిమాల్ని మళ్ళీ విడుదల చేసి ఇప్పుడున్న తరాలకు కూడా ఏఎన్ఆర్ గారి నటన అంటే ఎలా ఉంటుంది, ఎంత వైవిధ్యభరితంగా ఉంటుంది, ఏ పాత్రలో కూడా ఆయన ఎలా ఒదిగిపోయి మనుషుల్ని రంజింపజేస్తారనే విషయాన్ని తెలియజెప్పడం కోసం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అది ఏది ఎన్డిఎఫ్సి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా డిసెంబర్లో గోవాలో జరుగుతుంది. దాంట్లో కూడా ప్రత్యేకంగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీస్ 4 ఉంటుంటే వారిలో ఏఎన్ఆర్ గారు కూడా ప్రత్యేకమైన బ్లాక్ అక్కడ ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెడుతున్నారు. ఆ సందర్భంగా నేను ఏఎన్ఆర్ అభిమానుల అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానుల తరపున కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈ 100 శత జయంతి ఉత్సవాలే కాదు, 200 సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఇదే విధంగా అందరి జ్ఞాపకాల్లో, మస్తిష్కంలో చిరస్థాయిగా ఏఎన్ఆర్ గారు మిగిలిపోతారు. వారు అజరామరమని తెలియజేసుకుంటూ ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా